ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మన నాలుక చాలా చిన్నది కానీ ఎంతో బలమైనది. ఏం చెప్పదలుచుకుంటున్నాను, ఇంతవరకు మీకు గొప్ప శక్తి కలిగిన ఆయుధం దేవుడు ఇచ్చాడు, మీ నాలుక. ఎలాగ వాడుతున్నారు? ఎందుకంటే ఎందరో ఇతరులని నాశనం చేస్తానికే వాడుతున్నారు, జీవము పోస్తానికి వాడతలేదు. మోషే దేవునితో కూడా అలాగనే అంటాడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుదామండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను. ఇంకా మాటలు చెప్తున్నాడు, అయ్యా నేను ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ కానీ నేను మంచిగా మాట్లాడే వ్యక్తిని కాదు, నేను మంచిగా మాట్లాడగలిగిన వ్యక్తిని కాదు, నాకు మాట్లాడటం రాదు. ఐ హ్యావ్ ఎ టంగ్ ప్రాబ్లం. నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడనని. నాలుక మాంద్యమును అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నోటి మాట, నాలుక, ఈ రెండింటికి చెప్తున్నాడు స్పెసిఫిక్గా. అంటే ఆ మాట ఇంగ్లీష్లో చదివినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ స్లో ఆఫ్ స్పీచ్ అండ్ స్లో ఆఫ్ టంగ్. అంటే ఆ నాలుక మాత్రం కాదు, ఆ మాట ఇస్తాను కూడా ఐఎమ్ స్లో టు థింక్. నేను వెంటనే క్యాలిక్యులేట్ చేయగలిగిన మాట్లాడే వ్యక్తిని కాదు. నాకు ఎట్లా ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఇంతమంది ప్రజల దగ్గర నేను ఆన్సర్ అవ్వమంటే నాకు రాదు. ఎవరు ఏది అడిగినా నాకు ఇంటర్వ్యూలో ఏ ఆన్సర్ చెప్పాలో తెలియదు. ఏ బిజినెస్లో ఏ స్ట్రాటజీ, ఏ డీల్, ఎక్కడ ఎలాగ నెగోషియేషన్, ద ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ అంటారు లోకంలో, అది నాకు రాదు. బట్ దెన్ ఇక్కడ మోషే చెప్పే ప్రాబ్లం కూడా అదే. ఐ కాంట్ థింక్ రైట్, ఐఎమ్ స్లో ఇన్ థింకింగ్, ఐఎమ్ స్లో ఇన్ టాకింగ్. సరిగా ఆలోచించలేను, తోడంట. ఇది నా ప్రాబ్లము అని దేవునితో అంటే, దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మానవుడికి నోరిచ్చింది ఎవరయ్యా? మానవుడికి నోరిచ్చింది ఎవరండి? ఇచ్చేది దేవుడు. దేవుడు అంటున్నాడు, ఇందాక మనం చదివాము ఏమని, ఏ మనుషుడు నాలుకని కంట్రోల్ చేయలేడు. కానీ దేవుడు అంటాడు, ఓయ్ నాలుగు ఇచ్చింది ఎవరు? నేను ఇచ్చా, నేను కంట్రోల్ చేస్తాను. చదవండి ఆ మాట, చదవండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాని గాను, చెవిటివాని గాను, దృష్టి గలవాని గాను, గ్రుడ్డివాని గాను పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. యెహోవానైనా నేనే కదా, నేను కదయ్యా. దేవుని అనుమతి లేకుండా ఎవరిలో ఏ లోపం ఉండదు. దేవుడు ఎవరినన్నా ఏదైనా చేయగలిగినాడు. అదే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి నిరూపించాడండి. మోగవారికి నోరునిచ్చాడు యేసు ప్రభు, అవునా కదా? వినలేనోనికి ఏం చేశాడు? వినేలాగా చేశాడు. హీ హీల్డ్ ఎవ్రీబడి. హీ సేయింగ్ ఐ యామ్ పవర్ఫుల్, ఐ యామ్ గాడ్. యేసు ప్రభు నిరూపించాడు ఆయన దేవుడు అని. ఆయన చేసే కార్యాలను బట్టి దేవుని ద్వారా మాత్రమే ఇది అవుతుంది అనేది నిరూపించాడు. చదవండి ఇక్కడ ఏం చెప్తున్నాడు మోషేతో. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఈ మాట ఎంత ధైర్యము తెలుసా అండి? ఈ మాట సంగతి మీకు తెలుసో లేదో కానీ నాకు ఈ మాట విలువ చాలా తెలుసు. నాకు చాలా ఇష్టమైన మాట. మరలా చెప్తారా మాట? కాబట్టి ఆగండి. కాబట్టి పెద్ద కథ ఉంది. కాబట్టి ఎందుకంటే చాలామంది కంప్లైంట్స్ దేవుని తీసుకొస్తాం. దేవా నాకు ఇది అవుతలేదు, ఇది కుదరదు, రాదు, ఇది చేయలేను, రాదు, అది తెలియదు, ఇది తెలీదు, ఏది తెలియదయ్యా. నువ్వు ఇచ్చిందంతా చెప్పిందంట, సరేలే ఊడుకో, నేను చెప్పింది నువ్వు చెయ్యి. మాట్లాడిందంతా పిల్లలు చూడండి, కొన్నిసార్లు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఐ కాంట్ డూ, తినా అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు తినవచ్చు, నువ్వు తినే కెపాసిటీ ఉంది, నువ్వు తినాలి. అమ్మ ఆశ బిడ్డ ఎదగాలని. దేవుడు అంటాడు, నాకు తెలియదు అయ్యా, నేను చేయలేదా? నీ కంప్లైంట్లు అన్నీ ఇన్న తర్వాత దేవుడు అంటున్నాడు, సర్లే ఇప్పుడు నేను చెప్తాను ఇను. ఏంటి? కాబట్టి వెళ్ళు. చేసిన నేను, నాకు తెలుసు. శక్తి ఇవ్వగలిగింది నేను, నాకు తెలుసు. ఏదైనా అధికారంలో తీసుకెళ్ళింది నేను, నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళు.
నువ్వు వెళ్ళి నేను నీ నోటికి తోడయుండి నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీవు ఏది పలకవలసినది నీకు బోధించదనని అతనితో నీకు చెప్పెను. బోధిస్తాను. ఎక్కడ ఇప్పుడే దేవుణ్ణి అడిగండి, తర్వాత ప్రార్థనలో కాదు, ఇప్పుడే దేవుణ్ణి అడగండి. దేవా, నా తోడు నువ్వు ఉండయ్యా, నాకు కావలసిన మాట దయచేయి ప్రభువా, నేను నీ చేతుల్లోకి అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. నిజంగా అడుగుతున్నారా? ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఈ మాటకు మరలా వస్తే దేవుడు అంటున్నాడు, నేనయ్యా, నేను ఇస్తాను మాట, నేను నీ తోడుంటాను, నేను చెప్పేది నువ్వు చెప్పు. యూ కెన్ బి స్లో టు థింక్, యూ కెన్ బి స్లో టు స్పీక్, బట్ ఐ విల్ యూజ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. బై ద టైమ్ యువర్ మైండ్ ఇస్ స్లో, నువ్వు ఆలోచిస్తావు స్లోగా ఉన్నదప్పటికే నేను నా మాటను పెడతా ఫాస్ట్గా. నువ్వు మాట్లాడేది ఎక్కడ నీ మనసులో ఉండే మాట్లాడుతా దేవుడు అనే వచ్చేలాగా నేను చెప్పిస్తా. See, today God is not depending on our abilities. He is depending on our submission. ఏంటి? దేవుడు నీలో ఉన్న తలాంతులు, నైపుణ్యత దీని మీద ఆధారపడతలేదు. అవి ఎంత ఉన్నా సమర్పణ లేకపోతే వ్యర్థమేనండి. మన సమర్పణ కోరుతున్నాడు. మరలా యాకోబు పత్రిక 3:9 వస్తే దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అబ్బా, ఈ నాలుగు స్పెషల్ ఫీచర్ అంట. ఎట్లంట? ఒకే నాలుగులో 2 వస్తాయంట. ఎందుకంటే మీరు పైన కింద చదివితే ఎలా ఉంటుంది? ఒకే చెట్టులో 2 రకాల ఫలాలు వస్తాయా? రావు. యాపిల్ చెట్టులో ఆరెంజ్ ఫలం వస్తుందా? రాదు. ఆరెంజ్ చెట్లు యాపిల్ ఫలం వస్తుందా? రాదు. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఎక్కడ చదువుదామంటే నీటి బొగ్గులో నుండి జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా 2 వస్తాయా? నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివల పండ్లైనను ద్రాక్ష తీగకు అంజురపు పండ్లైనను కాయునా? నాట్ పాసిబుల్. అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయ నీళ్లు ఊరునా? ఇంపాసిబుల్. ఇవన్నీ ఇంపాసిబుల్. కానీ 4 నుండి మాత్రం 2 వస్తాయంట. ఏంటది? మంచి వస్తుందంట, చెడ్డది వస్తుందంట. అంటే ఈ 4 ఏదైనా మాట్లాడుతుంది, జాగ్రత్త. మీలో ఉండి మంచి వస్తుందా, చెడు వస్తుందా? మీలో ఉండి మంచి వస్తున్నాయా, చేదైనవి వస్తున్నాయా? ఆశీర్వాదపు వచనాలు వస్తున్నాయా, శాపపు వచనాలు వస్తున్నాయా? ఇతరులని బలపరిచే మాటలు వస్తుందా, ఇతరులని నాశనం చేసే మాటలు వస్తుందా? ఇతరులని ప్రోత్సాహపరిచి క్రీస్తునందు నిలబెట్టే వారిగా చేస్తున్నారా? ఇతరులని తీర్పు తీరుస్తూ, ఇతరులని కృంగపరుస్తూ వారి జీవితంలో దేవుని విడిచిపోయేలాగా చేస్తున్నారా? ఈరోజు మన మాటలు ఎలాగున్నాయండి? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఈ లోకం మొత్తంలో పెద్ద జబ్బు, పెద్ద పాండమిక్ ఏదంటే మాటల ద్వారంగా వచ్చిన వైరస్. ఏంటి మాటల ద్వారా వచ్చిన వైరస్? ఒక్క నోటికి వస్తానంట, ఆ నోటికి వస్తే పక్క నోరుకి వెళ్ళిపోతాడంట, పక్క నోరు నుండి ఇంకో నోరుకి వెళ్తాడంట, ఇంకో నోరు నుండి ఇంకో నోరు. ఏంటి? ఒకడి గురించి నాశనం రావాలంటే 5 నిమిషాల్లో చేదు వెళ్ళిపోతుంది. మేలు రాదు, మంచి రాదు, చేసిన మంచి కార్యాల గురించి మాట్లాడరు. లోకంలో ఉన్న వారందరూ, లోకస్తులందరూ దేవుని ప్రేమతో, దేవునితో నింపబడిన వారందరూ ఎలా ఉంటారంటే ఏదో ఒక విషయంలో ఇతరుల్ని కించపరుస్తూ మాట్లాడే మాటలండి. మీలో కానీ ఇతరులను కించపరిచి మాట్లాడే మాటలు ఉన్నారంటే మీరు నిజంగా దేవుని ఆత్మ ద్వారా నింపబడలేదు. నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మార్చింది ఏంటి తెలుసా? వారి నాలుకలనే, వారి భాషనే, వారు మాట్లాడే విధానాన్ని. ఎవ్రీబడి హ్యాడ్ ద టంగ్స్ ఆఫ్ ఫైర్. దట్ వాజ్ ద ఫస్ట్ ఎవిడెన్స్. వారు మాట్లాడే ప్యాటర్నే మార్చివేశారు. ఈరోజు మనం మాట్లాడే ప్యాటర్న్ మారలేదంటే నిజంగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపడా చూసుకోండి. ఎందుకంటే దేవుని ఆధీనంలో మనం వెళ్ళగలిగితే, దేవుని ఆధీనంలో మనం జీవించగలిగితే, దేవుని ఆధీనంలో మనం బ్రతకగలిగితే మన మాటల్లో జీవం ఉంటుంది, జీవం ఉంటుంది. ఈరోజు మీకు ఇది సింపుల్గా ఉండొచ్చేమో కానీ సెన్సార్ యువర్ వర్డ్స్, సెన్సార్ యువర్ వర్డ్స్. ఎందుకంటే మన మైండ్ ఈజ్ ఆల్వేస్ కార్నల్ అండి. మనలో వీఆర్ 3 బాడీ. ఏంటి? ఎట్లా ఉన్నామంటే మనలో ఆత్మ, శరీరము, మనస్సు. మనస్సు ఎప్పుడు లోకమే, మనస్సు ఎప్పుడు స్వార్థమే, మనస్సు ఎప్పుడు తాత్కాలికమే. మనస్సును అడగండి, నీకు 10 సంవత్సరాల్లో పలానా కావాలా, ఇప్పుడు ఈ నిమిషంలో పలానా కావాలంటే ఏమంటే తెలుసా? మనస్సు
10 సంవత్సరాల తర్వాత ఆలోచించదు, ఇప్పుడు కావాలంటది, ఇప్పుడు అనుభవించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇది 3 మనసులో నుండి వచ్చేది, మనసులో నుండి నిర్ణయించబడేది. మనసు ఎప్పుడు తాత్కాలికమైన వాటిని, మనసు ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ని సరిగ్గా టాలీ చేయదంట, సరిగ్గా టాలీ చేయదు. ఏదైనా చూసుకోదానిలే, ఏదైనా చేసుకోదానిలే. మనసులో మాట బయట పెట్టాడు అంటారు, లేకపోతే కోపంలో మనసులో మాట బయటకు వచ్చింది అంటారు. అంటే మాట అర్థం ఏంటి? లాట్ ఊరన్నదే కోపానికి బయటకు వచ్చిందంట. యాంగర్ ఇస్ నథింగ్ బట్ హీట్. కోపం అనేది ఏం లేదు, వేడి. ఆ వేడికి మైండ్ కొంచెం వేడి అవుతే ఆ మైండ్లో నుండి ఎక్కడికి వస్తుందంట? నాలుకలోకి. అందరికీ మైండ్ హీట్ అయినప్పుడు ఏదో ఒక మాట బయటకు వస్తుంది, కానీ వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా? ఈ నాలుక పైపు కానీ కరెక్ట్గా ఉంటే ట్యాప్ క్లోజ్ చేసుకో. సడన్గా హీటర్ ఆన్ అయిపోయింది, బాగా బాగా మండే నీళ్ళు వస్తుంది, అందులో టూ హాట్, టక్కని నీ చెయ్యి కాలకొందంటే ట్యాప్ క్లోజ్ చెయ్యి. ట్యాప్ లేదా సుర్రు మండిపోయింది, కాలిపోతుంది, గాయమైపోతుంది, పచ్చి అయిపోతుంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నాలుక అదుపులో పెట్టుకోగలిగావా బ్రతుకు అదుపులో ఉంటుంది. నాలుక అదుపులో పెట్టుకోగలిగావా జీవితం అదుపులో ఉంటుంది, నీ జీవితంలో అన్ని మేలు జరుగుతుంది. నాలుక అదుపులో అంటే ఒక మంచి మనస్సు మాట చాలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. చచ్చిపోయేవాడిని కూడా బ్రతికించగలిగింది నాలుకలో నుండి వచ్చే మాటలే. చచ్చే పడకలు ఉండేవి, రై చావరా ఇంకెంతకాలం బ్రతుకుతామంటే చాలు, నేను పోతాడు. యు సీ హౌ వి స్పీక్ ట్రూలీ మ్యాటర్స్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని అధికారంలో మన నాలుక లేకపోతే అది చివరికి మన నాశనానికి తీసుకెళ్తుంది. దేవుని అధికారంలో మన నాలుక ఉంటే అది జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్కడే ఆయన కొనసాగిస్తూ ఏమని చెప్తున్నాడు, ఒకసారి చదువుతూ వెళ్తామనండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మీలో జ్ఞాన వివేకములు గలవారు ఎవరు? వారు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలనవి కానివి మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అదే మాట ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. గో హెడ్ ప్లీజ్. ఇంకా అక్కడ చూస్తే 9th verse ఉంది చూడండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపింతుము. ఎలాగంట? తండ్రిని స్తుతిస్తున్నాం అంటే దేవుని స్తుతిస్తున్నాం, దేవుని పోలికలో చేయబడిన మనుషుల్ని శపిస్తున్నాం అంటే ఎవరిని శపిస్తున్నాం? అంటే ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాం? ఎవరి పోలికలో చేయబడ్డారు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, our words should be weighed. నేను అదే 4 రకాలు చెప్పాను. 1, మాట్లాడే ముందు ఆలోచిస్తాం. 2, మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. 3, మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. 4, అసలు ఆలోచించకపోతాం. ఏంటది? మరలా చెప్పాలంటే ముందుగా అనేటప్పుడు ఒక వ్యక్తిని ఎరిగి, ఆ వ్యక్తి ఉన్న పరిస్థితిని ఎరిగి ఆ వ్యక్తితో మాట్లాడతాం. యేసు ప్రభు వారు హృదయంని ఎరిగి వారితో మాట్లాడారంట. ఈరోజు మనం కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి పర్సనాలిటీ ఏంటి, ఆ వ్యక్తి ఎప్పుడు షార్ట్ టెంపర్. ఈరోజు కుటుంబాల్లో తెలిసి కూడా బాధపరిచే మాటలు మాట్లాడతారండి. ఎంతోమంది భార్యలు భర్తలను రెచ్చగొడతారు, ఎలాగా? తెలిసే. ఎందుకు? నేను బాధపడ్డాను కాబట్టి నువ్వు బాధపడాల్సిందే, అందుకని నువ్వు ఇట్లా అంటే నువ్వు కోపం వస్తుంది, ఇట్లే మాట్లాడతా. కొంతమంది భర్తలు రెచ్చగొట్టేస్తుందండి. అంటే ఏంటి? జ్ఞానవంతురాలు ఇల్లు కడతాడంట, 3 రాళ్ళు తన సొంత చేత్తోనే తన ఇంటిని ఓడ పెరుగుతుందంట. ఓడ పెరుగుతాం ఎట్లోనే కాదు, మాటల్లోనే గౌరవం తీసిపడేస్తూ ఉంటే ఇల్లు రాలిపోతుంది, జాగ్రత్త. ఇల్లు నాశనం అయిపోతుంది, జాగ్రత్త. వైజ్ ఉమెన్ బిల్డ్స్ హౌస్ అనేటప్పుడు ఏదో ఇటుకలు తెచ్చి కాడదు, గౌరవంతో, విత్ ఆనర్. షీఈస్ బిల్డింగ్ ఇట్ విత్ ఆనర్, ఆర్ షీఈస్ డిస్ట్రాయింగ్ విత్ డిస్ఆనర్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మన మాటలు ఒకరిని కడుతుంది, ఒకరిని నాశనం చేస్తుంది. మన మాటలు మనల్ని కడుతుంది, మనల్ని నాశనం చేస్తుంది. ఈ మాట గమనించేటప్పుడు ఇప్పటికే మీకు అర్థమైందో లేదో నాలుక ఎంత ఘనమైందో. ఎందుకంటే నేను మీతో చెప్పేది నాలుక ఎంతో శక్తి కలిగినదే అని చెప్పేసి అంటారేమో, కానీ యాకోబు 3 ప్రకారం అలా చెప్తలే. అది ప్రపోర్షన్లో లేదో, చూస్తానికి చిన్నది కానీ ఎంతో బలమైనది. కేవలం శక్తి కలిగింది కాదు, చూస్తానికి చిన్నది. అది చేసే పని, అది ఉన్న సైజు చూస్తే చాలా డిఫరెంట్. 6 ఇంచులు ఉంటుందంట నాలుక. 6 ఇంచుల నాలుక ప్రపంచాన్ని కూల్చే శక్తి కలిగిందంట. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ యూ కంట్రోల్ యువర్ టంగ్.
ఈరోజు అనేక సార్లు అండి చాలామంది విశ్వాసులు చెప్తారు, నేను ఎంతగా ఓర్చుకున్నా కూడా మరలా రెచ్చగొడతా ఉంటే నోరు జారిపోయానండి, దోషిగా నా భావం అనిపిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ మనం ఉన్న స్థితిగతుల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చంట. ఇంకా మాటలు చెప్పాలంటే ఒక చోట స్పార్క్ అవుతుంది, ఒక చోట హీటప్ అవుతుంది, ఒక చోట ఏదో ట్రిగర్ అవుతుందంటే ఇట్ ఈస్ వైజర్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. అర్థమవుతుందా అండి? ఇంట్లో భార్య భర్తలే ఉన్నారు, పాపం ఎక్కడో ఏదో ట్రిగర్ అవుతుంది. మనం అనుకుంటాం చెప్పేద్దాం అయిపోతుందని. లేదు, పాడైపోతుంది, కూలిపోతుంది. రాదర్ షట్ యువర్ మౌత్ ఆర్ చేంజ్ యువర్ లొకేషన్. షట్ యువర్ మౌత్ ఆర్ చేంజ్ యువర్ లొకేషన్. ఎందుకంటే అనేక సార్లు మనుషులతో కూడా వాదిస్తామో, వ్యర్థమో. జస్ట్ సే ఇట్స్ ఓకే, కీప్ గోయింగ్, కీప్ అప్ యువర్ పీస్. అపవాది జ్ఞాపకం చేస్తూ ఉంటారు, చెప్పే మాటలే పోనీలే. ఐఎమ్ బ్లెస్డ్ బై గాడ్, ఐఎమ్ చోజన్ బై గాడ్, ఐఎమ్ సేవ్డ్ బై గాడ్, గాడ్ ఇస్ విత్ మీ. మనం మనల్ని బలపరచుకోవాలంట, మనం మనతో మాట్లాడుకోవాలంట. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడు నా పక్షాన ఉంటానన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభువా నువ్వు చూడయ్యా కావాలంటే దేవునితో చెప్పుకోండి. టెల్ ఇట్ టు గాడ్, నాట్ టు పీపుల్. మనుషులతో చెప్తే గాసిప్, దేవునితో చెప్తే షేరింగ్. మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి. దేవుడు మన పార్ట్నర్ అండి, ఆయన మన హృదయం భారాన్ని చెప్పుకుంటే మనకి పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. మనుషులతో చెప్తాం సనుగుడు గునుగుడు నాశనానికి తీసుకొస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్య ప్రకారం చూస్తే నేను చెప్పదలుచుకుంది, ఐ కుడ్ హావ్ టోల్డ్ నాలుకే ఈవిల్ అని చెప్పేచ్చు. ఎందుకంటే అక్కడ మాట చూస్తే ఇట్ సేస్ ఇట్ హ్యాస్ ఇన్హెరిటెడ్ ఈవిల్. కీడుని కలిగి ఉందంట. నాలుకే కీడు కాదు, నాలుక మేలు కూడా చేయగలదు. మనుషుడి ద్వారా అదుపు రాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారంగా, దేవుని ద్వారంగా అదుపులోకి వస్తుంది. టంగ్ ఈజ్ అన్టామ్డ్, అంటే దాన్ని ఏ మాత్రం ఎవ్వరూ దాన్ని అదుపులోకి తీయలేరు, దేవుడు మాత్రమే. నాలుక జీవము మరణము బయటికి తీసుకురాగలిగిన శక్తి కలిగినది. నేను ఇంతటితో ముగిస్తాను, ఎందుకంటే మన నోటి మాటలు చాలా చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మన జీవితంలో ఉండే మన ఫలములు మన నోటి మాటల ద్వారంగా కనబడుతున్నాయి. ఎవరన్నా మీతో మాట్లాడటానికి ఆశపడుతున్నారా? ఆశపడినట్లయితే దేని నిమిత్తమై? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీతో మాట్లాడాలని ఆశపడేవారు ఎవరు? దేని నిమిత్తమై ఆశపడుతున్నారు? కొంతమంది మీతో మాట్లాడాలని ఆశపడటానికి ఆశ ఉంటుంది. దేనికి తెలుసా? వారి శత్రువుల గురించి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? లేకపోతే మీరు వారితో కలిసి వారు చెప్పేదానికి తానా అంటే ఏం చెప్పినా ఆమె ఇట్లా మాట్లాడింది, అవును అంటే యు ఆర్ ఫ్యూయలింగ్ దెమ్, ఇగ్నైటింగ్ ద ఫైర్. సో చెడు మాట్లాడేదానికి చెడు మాటల కొరకు మీ దగ్గరకు వస్తున్నారా? లేకపోతే జీవం పోస్తానికి ఆదరణ మాటలు, బ్రతికించే మాటలు, దేవుని మాటలు, జ్ఞానపు మాటల కొరకు మీ దగ్గరకు వస్తున్నారా? దాన్ని బట్టి తెలిసిపోతుంది మీ నాలుక ఎలాంటిది. ఇందుకు ఈ మాటతో సూచన చూసుకోమంటున్నానంటే దాన్ని బట్టే ఉంది మీ బ్రతుకు కూడా, దాన్ని బట్టుగా ఉంది మీ బ్రతుకు కూడా. ఈ నాలుక దేవుణ్ణి ఆశీర్వదిస్తారని, దేవుని స్తుతిస్తారంట, అదే సమయంలో దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్ని శపిస్తారంట. సో బీ కేర్ఫుల్. ఎవ్రీబడీస్ గాట్ ద సేమ్ టంగ్, ఎవ్రీబడీస్ గాట్ అ చాయిస్. ప్రతి ఒక్కరికి ఇదే. ఈరోజు మనం నిర్ణయించుకోవాలి, మన నోటితో ఏమి చేస్తున్నాం. మీ నోటితో ఏం చేస్తారు? ఎందుకు అడుగుతున్నానంటే, ఇందప్పుడు అడిగాను, ఎంతమంది కనీసం 5 నిమిషాలు నోరు తెరిచి దేవుని స్తుతించారు, ప్రార్థించారు? ఎందుకంటే ఆ నాలుకలో ఉందండి శక్తి. మనం అనుకుంటాం మనసులో చేసుకోకూడదు, ఆ నాలుకలో. లేదు, నాలుకలో ఉంది శక్తి. ఎందుకంటే మనం నాలుకలో ఏదైతే దేవుని వాక్యానుసారంగా, దేవుని వాగ్దానాలని, దేవుడు చెప్పిన మాటల్ని మనము ప్రతిస్పందనగా రెజనేట్ చేస్తామో, ఆ రెజనేషన్తో దెర్ ఇస్ లైఫ్. మనం చూసిన ఎజికేల్ గ్రంథంలో గతంలో ఏంటి, నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు జీవిస్తాయా? ఏమో ప్రభు, ఐ డోంట్ నో అంటే ఆయనకు తెలిసింది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎలుగెత్తి కేకేసి చెప్పు. ఏంటి? జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి ఎండిన ఎముకల్లోకి జీవింపజేయి, గివ్ దెమ్ లైఫ్. ఈరోజు మనం ఏదైతే దేవుని మాటను చెప్తున్నామో అక్కడ రాయబడి ఉంటుంది. ఎజికేల్ ప్రవక్త అంటారు, ఐ స్పోక్ యాజ్ ఐ వాజ్ టోల్డ్. నాకు తెలియజేయబడిన రీతిగా నేను పలికానో జీవం, క్రియ,
కార్యం. ఈరోజు మనం ఏమి మాట్లాడుతున్నామో చాలా ముఖ్యమండి. వాట్ వీ స్పీక్ ట్రూలీ మ్యాటర్స్. దిస్ మెసేజ్ కుడ్ బి వెరీ సింపుల్, బట్ ఐఎమ్ సీయింగ్ ద ప్రొఫౌండ్ యాక్ట్ బిహైండ్ ఇట్. ఎందుకంటే నా జీవితంలో నేను అనిపిస్తున్నా, మన మాటలను బట్టి మన జీవితం ఉంది. మీ మాటలను బట్టి మీ ఇంట్లో ఉన్న సగం గొడవలనే మీ జీవితంలో సగం కాదు, 99.9% అది సర్వే చెప్పి 99.9% ఆఫ్ ది ఇష్యూస్ కాసెస్ ఆల్ బికాస్ ఆఫ్ టంగ్. కమ్యూనియల్ ఇష్యూస్. టంగ్. ఎవడో ఏదో అన్నాడని గొడవ, అన్ని ఎవడో ఏదో అన్నాడని చంపుతానికి వెళ్ళిపోయాడు, ఎవడో ఏదో అన్నాడని ఏదో నాశనం చేస్తాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ టంగ్. బీ కేర్ఫుల్ హౌ యూ యూజ్ యువర్ టంగ్. లైఫ్ ఆర్ డెత్, నాలిక వశం. మీరు ఏది మాట్లాడుతున్నారు, మీరు ఏది పలుకుతున్నారు, మీ జీవితంలో నిజంగా ఇందాక మోషేకి దేవుడు చెప్పిన రీతిగా ఆ మాట కావాలంటే ఆ మాటను మాత్రం చదువుకుని ప్రార్థనలోకి వెళ్తున్నామండి. Exodus 4th chapter 11th verse. Yes. అందుకు యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఇప్పుడు లేచి నిలబడదామా? ఇప్పుడు చదివిన ఈ మాటని మీ నోటితో మీ ప్రార్థనగా అడగండి. దేవా, ఇదిగో అయ్యా, నా నోటిలో నీ మాట ఉండాలి. బైబిల్ అనేక సార్లు ఉంది. ఐ కెన్ టేక్ ఆల్ ద రిఫరెన్సెస్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఆయన వాక్ మన నోట్లోకి రావాలంట. ఆయన వాక్ మనకు అందించబడి ఆ వాక్ మన నోటితో ప్రకటిస్తే మనలో జీవం, మనలో జయము, మనలో కార్యం. అడగండి, ప్రభువా నా నోటిలో నీ మాట పెట్టు ప్రభువా, నేను సమర్పించుకుంటున్నాను. నా హృదయం నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా నోటిలో నీ మాట పెట్టు ప్రభువా. అడగండి, యథార్థంగా నోరు తెరిచి అడగండి దేవుణ్ణి. దేవా నా నోటిలో నీ మాట పెట్టు. నోరు తెరిచి అడగాలి, నోరు తెరిచి అడగాలి. పుట్ యువర్ వర్డ్, పుట్ యువర్ వర్డ్, పుట్ యువర్ వర్డ్. నీ మాటే నేను ప్రకటించాలి ప్రభా, నీ మాటే నేను ప్రకటిస్తాను ప్రభా, నీ మాటే నేను మాట్లాడతాను ప్రభా, నీ మాటే నా మాట. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మనం సమర్పించుకుంటూ దేవుని చెప్తామండి, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను ప్రభా. నా ఆత్మ యేసు ప్రభు సొత్తు, నా శరీరము పరిశుద్ధాత్మ ఆలయము ప్రభా. నా మనసుని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను. నీ తలంపులు నాకు దయచేయి, నీ ఆలోచనలు నాకు దయచేయి, నీ చిత్తము నాకు తెలియజేయి ప్రభువా. అడగండి, యథార్థంగా మనస్ఫూర్తిగా అడగండి. సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అపవాది ఎన్నో నిరుత్సాహపు మాటలు మీకు విరోధంగా తెచ్చాడేమో, అపవాది ఎన్నో క్రిమిదల మాటలు మీకు విరోధంగా తీసుకొచ్చాడేమో, అపవాది ఇంకా జరగనిది మీ జీవితంలో జరుగుతుందన్నట్టుగా చెప్పాడేమో. మీరు ఏది నమ్ముతున్నారండి? జీవము, మరణము, నాలిక వశము. మీ అనుమతి లేనిది ఏది జరుగుతానికి వీలు లేదు. దేవుడు అవునా సరే, దెయ్యం అవునా సరే, మీ నోటి మాట, యువర్ వర్డ్స్ వెరీ ప్రొఫౌండ్. స్పీక్ లైఫ్. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యము. చెప్పండి, దేవుని చేతుల్లో సమర్పించుకున్న వారైతే ప్రకటించండి. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం. వాట్ ఈస్ యువర్ బర్డెన్? మీ హృదయంలో ఉన్న భారం ఏంటి? దేవుని సన్నిధిలో చెప్తారా? మీ తలంపుల్లో అపవాది తీసుకొచ్చే తలంపులు ఆయన పాదాల దగ్గర పెట్టు. ప్రభువా నీ చేతుల్లోకే అప్పచెప్తున్నాను ప్రభువా, నీ చేతుల్లోకే అప్పచెప్తున్నాను. టేక్ కేర్ లార్డ్. చెప్పండి, దేవునితో చెప్పండి. మీ జీవితంలో కీడు సంభవిస్తుంది, మీ జీవితంలో నాశనం వస్తుంది, మీ జీవితంలో అపవాది పొంచి ఉన్నాడు అని ఎలాంటి మాటలు మీకు అపవాది దగ్గర నుండి కానీ మనుషుల ద్వారా కానీ అపవాది మాట్లాడు ఉంటుంటే దేవుని వాక్యాన్ని ప్రకటించండి. Psalms 121 verse 7 and 8 declares, the Lord will keep you from all harm, not some harm. కొద్ది హాని కాదు, అన్ని హాని, సమస్త హాని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడంట. He will watch over your life. నీ జీవితం పైన ఆయన చూసుకుంటాడంట. ద లార్డ్ విల్ వాచ్ ఓవర్ యువర్ కమింగ్ అండ్ గోయింగ్. నీ రాకపోకలు ఆయన చూసుకుంటాడంట. ఇప్పుడు నిరంతరము ఎప్పటికైనా చూసుకుంటాడంట. నా దేవుడు నన్ను చూసే దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, నాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు, నాకు కాపుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. ధైర్యంగా చెప్పండి. మా జీవితంలో కార్యము జరిగించే దేవా నీకు వందనములయ్యా.
ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, నీ చిత్తములోకి సమర్పించుకుంటున్నాము. నీ వాక్ని మా నోటిలో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. నీవు మాట్లాడేయా వింటామయ్యా, నువ్వు తెలియజేయ పలుకుతామయ్యా. నీ చిత్తంలో మేము జీవిస్తామని మీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నామనేది ఇక్కడ తెలియజేస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా, మా జీవితంలో మనుషులు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, నరకము నుండి వచ్చిన అగ్ని అవ్వచ్చు, కానీ ప్రభా నీ పరిశుద్ధ అగ్ని ముందు ఏ దురాత్మ అగ్ని పనిచేయదు కదా ప్రభా. ఇదిగోనయ్యా, మమ్మల్ని అందరినీ నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి అపవాది అగ్నిని, ప్రతి అపవాది మాటల్ని ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయుచున్నాము. మాకు జీవమిచ్చే దేవునికే స్తోత్రం కలుగునుగాక, మాకు జయమిచ్చే దేవునికే స్తోత్రములు కలుగునుగాక. దేవా, మా నోటితో నిన్ను స్తుతిస్తాము, మా నోటితో ఇతరులకి జీవాన్ని పోస్తాము ప్రభువా. మేము ఎవరిని చంపేవారికి ఉండనవద్దు, మా నోటి మాటలతో శపించేవారికి ఉండనవద్దు. మా నోటి మాటలు ఇతరులకు అట్టాలి, జీవింపజేయాలి. మా నోటి మాటలు మమ్మల్ని జీవింపజేయాలి. మా నోటి మాటలు మా జీవితంలో జయము ముందుగానే ఇవ్వాలి ప్రభువా. మా దేహంతో మేము స్వతంత్రించుకోవటానికి ముందుగానే మా నోటి మాటలతో మేము జయధ్వనాన్ని ప్రకటించాలి ప్రభువా. అయ్యా, ఎలాగైతే ఎరుకో గోడలు నీ ప్రజలు సంతోష కేకలు వేసేటప్పుడే, ఆ బోరలు ఊదేటప్పుడే ఎరుకో గోడలు ఎలాగైతే పగిలేయో, పడి కూలేయో, అయ్యా మొత్తంకి రాలిపోయాయో, దేవా మా జీవితంలో కూడా మేము నీకు సమర్పించే స్తుతి, మేము మాట్లాడే జీవపు మాటల ద్వారంగా మా ముందున్న ప్రతి అడ్డు బండల్ని, అపవాది ఆటంకాల్ని, అపవాది తీసుకొచ్చే దాడులన్నీ నాశనము చేస్తామని తెలియజేస్తున్నామయ్యా. దేవా, మా నోటిని అదుపులో పెట్టుకేది నీ వల్లనేనయ్యా, మా వలన అవ్వదయ్యా. అయ్యా, నీ ఆత్మ మాలో ఉంటే మాత్రమే మా నాలుకలు అదుపులో ఉంటాయి ప్రభువా. అయ్యా, నీ ఆత్మ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము ప్రభువా. మా ఆత్మ, శరీరము, మనసు పైన నీకే అధికారం ప్రభువా. యేసు సొత్తుగా ప్రకటిస్తున్నామయ్యా. మమ్మల్ని మేము మరొక్కసారి నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నామయ్యా. జీవపు మాటలు, ప్రోత్సాహపు మాటలు, ప్రేమతో కూడిన మాటలు మాకు దయచేయమని దేవా, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ దేవా, హెల్ప్ us to do what is right in your sight. నీ చిత్తంకి అలైన్మెంట్గా, నీ వాక్కు అలైన్మెంట్గా, నీ చిత్తానికి తగినట్టుగా మేము ప్రకటించి మాట్లాడి జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని ఈరోజు ప్రతి కుటుంబంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి వ్యక్తిగత జీవితంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కూడా జయము కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము దేవా. మేము విశ్వాసముతో ఇతరులను బలపరిచే మాటలతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.